బహింగాన్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జిని ప్రపోజ్ చేసి సిఆర్డిఏ వాళ్ళు ఆ బ్రిడ్జిని ఏదో తొందరగా కంప్లీట్ చేసి సీడ్ యాక్సెస్ రోడ్డుని తీసుకొచ్చి పాత గుంటూరు రోడ్లో కలపాలనే ఆలోచనతో ప్రారంభించిన ఈ వర్క్ అకస్మాత్తుగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఎరెక్ట్ చేసిన ఈ గడ్రస్ ఎక్కడో కొంతవరకు షింక్ లాగా కనిపించి వీళ్ళు పెట్టిన గడ్రస్ ని మళ్ళా రిప్లేస్ చేయడం జరిగింది. మళ్ళా వాటిని రెక్టిఫై చేసి పెట్టే ఆలోచన వాళ్ళు పొందనుకుంటారు. అసలు వీళ్ళు చెప్పింది రాజధాని ప్రాంతం నుంచి మెయిన్ వచ్చేది సీడ్ యాక్సెస్ రోడ్డు. ఆ రోడ్డు ఎక్కడి వరకు తీసుకొచ్చారో అక్కడి నుంచి రమారమి 1/2 కిలోమీటర్ పైన ఇంకా పెండింగ్ ఉంది. ఈ మధ్యలో గుంటూరు డ్రింకింగ్ వాటర్ కెనాల్ ఉంది, అట్లాగే కొండవీడు వాగు ఉంది. వాటిని అట్లాగే పెట్టి ఆయన నారాయణ గారు అంటాడు నిన్న జనవరిలోనే హ్యాండ్ ఓవర్ చేస్తానంటాడు. ఇవాళ ఈ పరిస్థితి ఉంది. మా బాధ అంతా ఏంటంటే ఒక విధంగా ప్లాన్ లేకుండా, ఒక ఇంజనీరింగ్ స్కిల్ లేకుండా, ప్రాపర్గా అవగాహన లేకుండా జరుగుతున్న ఈ వర్క్స్. ఇది అంటారే ముత్తుకు స్వామి దళ్ళలో పెట్టి బొళ్ళో పెట్టారు. ఆ విధంగా ఎక్కడికి ఏది వెళ్తుందో కూడా తెలియకుండా ఆఫీసర్స్కి తెలియట్లేదు, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు తెలియట్లేదు, ఎవరికేం తెలియట్లేదు, అర్థం కాని పరిస్థితి. ఇప్పటికీ అక్కడ రైతులు కొంతమంది ఆ రోడ్డుకి ఇంకా భూమిని ఎక్వైర్ చేయలే. ఆ విషయాల గురించి కూడా పట్టించుకున్న నాదుడు లేడు. అప్పుడప్పుడు ఏదో మీటింగ్లు పెడుతున్నారు, చేస్తున్నారు. అల్టిమేట్లీ ఇది ఎప్పటికవుద్ది, ఏ విధంగా అవుద్ది? ఎందుకంటే ప్రజల సొమ్ము ఇప్పటికే 40,000 కోట్లు పైచిలుకి వాళ్ళు టెండర్ పిలవడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, మీరు ఏం చేస్తున్నారు, ఎంత డబ్బు ఎక్కడ ఖర్చు అయింది, ఈ విషయాల గురించి కూడా చాలా కాలం నుంచి మేము అడుగుతున్నా కూడా చెప్పే నాదుడే లేడు. ఎప్పటికైనా ఒక క్లారిటీతో ప్రభుత్వం, ఒక క్లియర్ క్లారిటీతో ప్రభుత్వం ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం.